స్టూడియో. సార్, బీజేపీ సీనియర్ నాయకుడిగా నిజంగా ఇప్పుడు జరుగుతుంది, ఎందుకంటే మీ ఏరియాలో ఎక్కువగా కూల్చివేతలు జరిగాయి, మీరు కూడా చాలా గట్టిగా ఫైట్ చేశారు. ఈటల రాజేంద్ర గారి వెనకే మీరు ఉన్నారు, ఆయన ధర్నా చేసినా ఏ కార్యక్రమాలు చేసినా ముందుండి మీరు కూడా నడిపిస్తారు. ఏంటి సార్ నిజంగానే మరి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మరి బీజేపీ బట్టి ఏ విధంగా కంటే, ఎందుకంటే బీజేపీలో ఉన్న చాలామంది నాయకులు హైడ్రాక్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది ఏమో నాకు తెలిసి ఈటల రాజేంద్ర గారే బాగా దీని మీద కొంచెం వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఏంటి నిజంగా ద్వంద్వ వైఖరి కనపడుతుంది మీలో కూడా, అంటే కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది విభేదిస్తున్నారు, ఏంటి దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ముఖ్యంగా ఈరోజు మా కిషన్ రెడ్డి గారు కానీ ఈటల రాజేందర్ గారు 24/7 ఈరోజు ప్రజల పక్షాన ఉంటూ ఎప్పటికప్పుడు ముఖ్యంగా ఆ ఎంపీ కాన్స్టిట్యున్సీ మల్కాజీలోనే ఎక్కువ మూసి పారడము, హైడ్రా చెరువులు ఎక్కువ ఉండడము, దానివల్ల ఆ సమస్య అక్కడ ఎక్కువ రావడం వల్ల ఈటల రాజేందర్ గారు అనేక సందర్భాల్లో పాల్గొంటూ ఉన్నారు. సో అది ప్రజల పక్షాన ఆయన ఉంటాడు, ఆయన ప్రజానాయకుడు అనేది ప్రజల పక్షాన ఎప్పుడు ఉంటాడు అనేది ప్రజలకు తెలుసు, మనకు తెలుసు, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ముఖ్యంగా నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, హైడ్రా మూసి రెండు విషయాలు ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్గా హైదరాబాద్లో చర్చ జరుగుతూ ఉంది. సో హైడ్రా అనేది ఒక కమిటీ వేశారు. హైడ్రా అంటే యాక్చువల్గా మీనింగ్ చైనా, అది డ్రాగన్ అనేది ఒక మీనింగ్ దాన్ని. హైడ్రా మీనింగే మనం గూగుల్లో చూస్తే డ్రాగన్ అంటే పీసుక తింటది, డ్రాగన్ సంపక తింటది అని. అట్లా హైడ్రా అనే పేరు పెట్టడంలోనే ఉంది చూడండి వాళ్ళ ఆలోచన. అంటే ప్రజలపైన విరుచుకుపడమే వాళ్ళ ఆలోచన. హైడ్రా మీనింగే ప్రజలను పీల్చుక తినడమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నేను ఒక మాట ఏం చెప్తానంటే, ఒక అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడు కూడా, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడు కూడా ఒక డెడికేషను, ఒక డిటర్మినేషను, ఒక డిజైన్, ఒక ప్లాన్, ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. డెఫినెట్లీ ఇలాంటి సిస్టమ్ లేకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు ప్రజల మీద విరుచుకుపడితే దానికి సమాధానం తప్పకుండా ఉంటుంది. ఈరోజు గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఏ విధంగా సమాధానం చెప్పారో ప్రజలు, రేపు వీళ్ళకి కూడా చెప్తారు. 100% జరుగుతుంది. సో మనం చెప్పేది ఏంటంటే, ఈరోజు ఇద్దరు మాట్లాడుతుంటే మనకు ఎలా ఉందంటే, అందరూ సూదులతోని గడ్డపరలతోని పొడిచినరు, మళ్ళీ మేము మంచి వాళ్ళమని చెప్పుకుంటుంటే బాధ అనిపిస్తూ ఉంది. సో విషయం ఏంటంటే, ఫస్ట్ ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే, మీరు చెరువులను కాపాడాలనుకుంటున్నారు. చెరువులను కాపాడాలనుకుంటున్నటువంటి 50 చెరువులు ఈ యొక్క మొత్తం హైదరాబాద్లో ఉన్నాయి. 50 చెరువులల్లో 10,100 ఎకరాలలో 6,100 ఎకరా కబ్జా అయిపోయిందని చెప్పారు. సో 4,000 ఎకరాలు మిగిలిపోయింది ఇంకా. సో ఈ 6,100 ఎకరాలలో ఎన్ని ఇల్లులు మనము కూల్చబోతున్నాం అనేది ఒక ఫస్ట్ లిస్ట్ అవ్వాలి. లిస్ట్ అవుట్ లేదు. ఇన్ని ఇల్లులు కూల్చబోతున్నప్పుడు వీళ్ళకు ఎవరెవరు అపార్ట్మెంట్లు ఎన్ని కూల్చుతున్నాము, విల్లాలు ఎన్ని కూల్చుతున్నాము, పేద ప్రజల యొక్క ఇల్లులు ఎన్ని కూల్చుతున్నాము అనేది ఒక లిస్టు మార్కింగ్ కావాలి. ఇలాంటిది ఏమి జరగకుండా ఈరోజు సాటర్డే సండే నువ్వు ఇక్కడికి వెళ్ళిపో, రేపు అక్కడికి వెళ్ళిపో, ఎల్లుండి ఇక్కడ అంటే ఒక హైదరాబాద్ మొత్తం ఒక వాతావరణాన్ని క్రియేట్ భయాందోళన క్రియేట్ చేస్తే, ఈ భయాందోళన ఈ చర్చ అంతా కూడా వంశీరామ్ బిల్డర్స్ మీద, మై హోమ్ బిల్డర్స్ మీద వాళ్ళందరూ కూడా ఏంటంటే, అరే నాగార్జునది కొట్టేసిండు, ప్రజలను కూడా వింటలేడు, ఓటర్స్ని కూడా భయాందోళన క్రియేట్ చేస్తున్నాడు, ఓటర్స్ని కూడా వింటలేడు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు అని వాళ్ళందరూ వీరి దగ్గరికి వచ్చి, అయ్యా ఇగో నేను 1000 కోట్లు ఇస్తా, నీకు 2000 కోట్లు ఇస్తా, నువ్వు 5000 కోట్లు ఇస్తా, ఇగో దగ్గర పెట్టుకో, ఇక మా జోలికి రాకు అని ఒక డ్రామాని హైడ్రా క్రియేట్ చేశారని చెప్పి నా యొక్క ఉద్దేశం. ఇది ప్రజలు కూడా ఇదే చర్చించుకుంటారు బరాబర్. నేను ఇదే చెప్పబోతాను ఇంకో విషయం చెప్పబోతాను. గతంలో ఇదే టీఆర్ఎస్ పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కూడా వారు కూడా అయ్యప్ప సొసైటీని అలాగే కొట్టి, అలాగే వాళ్ళందరినీ ఇదే వంశీరామ్ బిల్డర్స్ ని, ఇదే మై హోమ్స్ ని టచ్ చేయగానే వీళ్ళందరూ రామోజీరావు సిటీని 800 ట్రాక్టర్లు పెట్టి కొట్టేస్తా అని చెప్పారు. 8 ట్రాక్టర్లు కూడా పోలేకపోయినాయి. అంటే విషయం ఏంటంటే, అలాంటి హై డ్రామా క్రియేట్ చేస్తే వచ్చే డబ్బులని లక్షల కోట్లలో వస్తాయి, వసూలు చేసుకొని చేయొచ్చని. ముందుండే నాయకుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, ఒక రాజు ఎప్పుడు అన్ని హస్తాలు నేర్చుకొని రాజు అవుతాడు. వాస్తవంగా చెప్పాలంటే ఈ రాజుకి ఏంటంటే, ఎమ్మెల్యే నుంచి డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిపోయింది. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ ఆలోచనతోనే ఈరోజు ఈ రాజు పరిపాలన నడుస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒక రియల్ ఎస్టేట్ కోణంలోనే ఆలోచిస్తున్నారు. డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నేను రియల్ ఎస్టేట్ చాలా గొప్ప చేయగలుగుతాను, నాకు రియల్ ఎస్టేట్లో చాలా మంచి అది ఉన్నదని వారే స్వయంగా చెప్తా ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్ కోణమే ఆలోచన లేదు, పేద ప్రజల ఆలోచన లేదు. నేను ఏమన్నా అంటే, ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఒక హైడ్రా డ్రామా క్రియేట్ చేసి ఇదంతా చివరికి మళ్ళీ ఒక కోట్ల ఏదో ఒక రోజు పడుతుంది, ఇది ఆగిపోతుంది, తర్వాత నాకు వచ్చే లక్షల కోట్లు వచ్చేస్తాయి, అయిపోతుంది, మళ్ళీ ప్రజలు యథాతథా అన్నట్టు నడుస్తూ ఉంటుందని ఆలోచనతో నడిపిస్తుంది. నేనేమంటున్నా అంటే, ఒక బిల్డింగ్ ఊడిపోయింది, అందులో లోన్ కడుతున్నారు, ఒక జాగ కొనుక్కోలేని వాడు అపార్ట్మెంట్లోకి వెళ్ళి ఫ్లాట్ కొనుక్కుంటాడు. ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు వాడు ఏం చూస్తాడండి,
ఫస్ట్ చూసేది పట్టా ల్యాండా కాదా అని చూస్తాడు. సెకండ్ చూసేది ఏంటిది, బిల్డింగ్ కి పర్మిషన్ ఉందా లేదా చూస్తాడు. థర్డ్ ఏం చూస్తాడు, సబ్ రిజిస్టర్ రిజిస్టర్ చేస్తాడా లేదా చూస్తాడు. ఫోర్త్ ఏం చేస్తాడు, లోన్ వస్తుందా లేదా చూస్తాడు. ఈ 4 వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు ఏం అర్థమవుతుంది అంటే ఈ బిల్డింగ్ మంచి ప్లాట్ అని కొనుక్కుంటాడు. ఇవన్నీ జరిగిన తర్వాత పట్టా ల్యాండ్ ఉన్నది, బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది, లోన్ వస్తున్నది, సబ్ రిజిస్టర్ రిజిస్టర్ చేస్తుండే, ఇంకేం కావాలి అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది? ప్రభుత్వం అలాంటి లొసుగులు ఏమైనా ఉంటే కూడా వీళ్ళ ముందే చెప్తారు కదా వీళ్ళ నుంచి ఎటువంటి మన సమాచారం లేదు కాబట్టి ఓకే సామాన్యుడు వెళ్ళి కొనుక్కున్నాడు. 60 years కింద నుంచి ప్రారంభమైనటువంటి ఇది కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఏం జరిగింది సార్ ఈరోజు? మీవి ప్రభుత్వాలు ఎన్నిసార్లు వచ్చినాయి? మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు 4-5 సార్లు మీ ప్రభుత్వం ఈ పరిపాలన చేసింది ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు. మరి ఎందుకు ఈ చర్యలు తీసుకోలేకపోయారు? ఇంతకన్నా మంచి రాజకీయం చేసిన వాడు నాయకులు ఉన్నారు, అంజయ్య కానీ లేకపోతే రాజశేఖర్ రెడ్డి కానీ, అంతకన్నా గొప్ప నాయకుడు అయితే కావుగా నువ్వు. కానీ వాళ్ళు చేయని పనిని నువ్వెందుకు చేయాలనుకుంటున్నావు? బికాజ్ యు ఆర్ ఎ రియల్ ఎస్టేట్ ఏజెంట్, దట్స్ ద రీజన్ యు ఆర్ డూయింగ్ దీస్ ఆల్ ద థింగ్స్. ఎందుకంటే ఒక్కటే కోణం రియల్ ఎస్టేట్ ఆలోచన. నేను చెప్తున్నా అది కూడా చెప్తున్నా అంటే నేను కూడా ఒకటి అడుగుతా. కాకపోతే ఇది కొంచెం మన అంటే హైదరాబాద్ ని ఈ పర్యావరణాన్ని కాపాడే విధిగా మీకు కనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్కి వస్తున్నా. ఈ రోజు చెరువులు 50 చెరువులు ఉన్నాయి. 50 చెరువులలో దుర్వాసన ఎందుకు వస్తుంది? సార్ నేను చెప్పిన విస్తీర్ణతో సహా చెప్పిన 10,100 ఎకరం ఉండే 6,100 ఎకరం కబ్జా అయిపోయింది. 4,000 ఎకరాలు ఇప్పుడు 4,000 ఎకరాలు ఉంది ఈ రోజుకి. సో నేనేమంటున్నంటే ఆ చెరువులకు వ్యర్థాలు ఎందుకు వస్తున్నాయి? ఆ చెరువులోకి కంపెనీల ద్వారా ఇండస్ట్రీల ద్వారా వచ్చి నీరు ఎందుకు వస్తుంది? ఫస్ట్ నువ్వు అది కట్టడి చెయ్యి. రెండో విషయం ఏంటంటే చెరువుని పరిరక్షించాలనుకున్నప్పుడు నీ చెరువు ఫెన్సింగ్ వేసేసాయి. ఫస్ట్ నువ్వు ఒక ఫెన్సింగ్ వేసేసాయి. ఇప్పుడు కేసీఆర్ గారు ఫెన్సింగ్ వేయాలంటే చెరువులే ఉండాలి కదా అంటున్నారు. అదేనండి, ఫస్ట్ నువ్వు చెరువుని ఫెన్సింగ్ వేసి సార్ నేను మీరు ఫెన్సింగ్ వేయాల్సిందే. బౌండరీ క్రియేట్ చేసిన తర్వాత ఎవరెవరు కబ్జా చేసిరో దాని తర్వాత వెళ్ళి కూలగొట్టండి. వాస్తవంగా అక్కడ న్యాయం జరిగింది, నిజంగా కబ్జా చేసిండు, ఇక్కడ కమర్షియల్ ఉన్నప్పుడు తీసుకోండి చర్య. కానీ పేద ప్రజలకి నువ్వు దారి చూపించాలి. పట్టా ల్యాండ్ కి కంపల్సరీ ఇవ్వాలి. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్ ప్రకారము ఒక గవర్నమెంట్ ల్యాండ్ ని కబ్జా చేస్తే 12 సంవత్సరాల పొజిషన్ ఉంటే ఈజ్ ద ఓనర్. అవును, అది రూల్ ఉంది కదా, రూల్లో ఉంది. అండ్ ఆల్రెడీ 40 years నుంచి 30 years నుంచి వాళ్ళని పర్మిషన్ ట్యాక్స్ పే చేసిన వాళ్ళని ట్యాక్స్ పేస్ ఎలా ఇల్లు కొడతావు? వాళ్ళకి దారి ఏంటి? ఒక్క నిమిషం 12 సంవత్సరాలు కిరాయిగా ఉంటే ఇల్లు వాళ్ళదే అయిపోతుందా? 12 సంవత్సరాలు కాదండి, రెవెన్యూ యాక్ట్ టెనెంట్ యాక్ట్ కూడా ఉన్నది. అరే చెప్పేదేనండి, నేను ఏమంటున్నాను, గవర్నమెంట్ ల్యాండ్ లో కబ్జా చేసినా కూడా వీ హ్యావ్ ఎ రైట్. బట్ ఇది పట్టా ల్యాండ్, ప్యూర్ పట్టా ల్యాండ్, రిజిస్టర్డ్ ల్యాండ్, పర్మిషన్ ల్యాండ్, లోన్ వచ్చిన ల్యాండ్. ఎలా కూలగొడతారు? బ్యాంకులు కూడా నమ్మి లోన్ ఇచ్చాయి కదా. అరే రామా, నువ్వు ఏదో నువ్వు వచ్చి ఈ రోజు ఏదో గొప్ప చేద్దామని అనుకోవడం కాదు. నేనేమంటున్నానంటే పరిష్కారం ఆలోచించమంటున్నారు. పరిష్కారం నీకు ఒక కమిటీ ఉందా? పోనీ అన్ని పార్టీలతో కూర్చొని చర్చించినవా? లేకపోతే నీ ఎమ్మెల్యేలతో కూర్చొని చర్చించినవా? నీ మంత్రులతో కూర్చొని చర్చించినవా? ఎందుకు నీ మంత్రులు నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు? ఎందుకు నీ మంత్రులు ఎమ్మెల్యేలు నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ రోజు ఎవరు ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు హైకోర్టు ముట్టికాయలు వేస్తుంది? బరాబర్ ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడాలి అంటే బరాబర్ పని చేసి చూపించిన చెప్పే. ఈ రోజు గంగా నది శుద్ధి చేస్తున్నప్పుడు, ఒక్క నిమిషం సార్, గంగా నది శుద్ధి చేస్తున్నప్పుడు ఇలాంటి చర్చ రాలేదు. ఇలాంటి ఇల్లు కోల్పోలేదు. కోల్పోయిన వాళ్ళకి కంపల్సేషన్ ఇచ్చినాం, కానీ ఇలాంటి చర్చ రాలేదు. ఇదేంటి ఈరోజు మొత్తం వైలేషన్ జరుగుతుంది. హైదరాబాద్ మొత్తం పెద్ద సౌండ్ వస్తుంది. మీరు ఒక చిన్న మాట సార్, నిజంగా మూసి విషయం మాట్లాడదాము. కోటేశ్వర గారు సార్, కోటేశ్వర గారు చూస్తున్నారు, మొత్తం మీరు మీట్లో ఉన్నట్టు చూడండి. కోటేశ్వర గారు